హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నది కార్తిక్ క్రియేషన్స్. నా పేరు కార్తిక్. కథలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్. ఈయన ఏదైతే ఒక ప్రయోగం చేస్తున్నాడు. సో, అట్లా చేస్తూ, చేస్తూ బాగా లేట్ నైట్ అయిపోయింది. పడుకున్నాడు. పడుకున్న తర్వాత కాసేపటికి ఒక కాల్ వచ్చింది. మిస్టీరియస్ కాల్. పికప్ చేసిండు. పికప్ చేసిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఎన్ని సార్లు హలో అన్నా అక్కడి నుంచి రిప్లై లేదు. దాని తర్వాత ఒక చిన్న పిల్ల వాయిస్ వినిపిస్తుంది. విక్రమ్ షాక్. ఎందుకంటే విక్రమ్‌కి మ్యారేజ్ కాలేదు. పిల్లలు కూడా లేరు. సో, అసలు ఎక్కడమ్మా? ఎక్కడున్నావు? అంటే ఒక గోడ ఉంది. అడ్రెస్ చెప్తుందామె. ఆయనకు గూడా ఇదెక్కడనో పేరినట్టుందని జెప్పి స్ట్రైక్ అయింది. చలో, చలో పాపం అసల ఆ పాపనైతే కాపాడేద్దాం. వాళ్ళ నాన్న కాల్ చెప్పి నాకు కాల్ చేసిందేమని టక్కన ఎళ్ళిపోయిండు. తీరా గోడౌన్‌కెళ్ళిపోయి చూసే వరకు గోడౌన్ అంతా పాతబడ్డట్టుంది. ఎక్కదో అది. సో, లోపలికెళ్ళి చూసే వరకు మొత్తం అంతా డస్ట్ పట్టుంది. కానీ ఒక రూమ్‌లో మాత్రం పాప సౌండ్ ఇనిపిస్తుంది. ఇదే రూమ్ అని జెప్పేసి దాన్ని పగలగొట్టేసి లోపలికెళ్ళిండు. లోపలికెళ్ళిన తర్వాత ఆ పాప ఇట్లా ఇట్లా పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ సడెన్‌గా తల పైకెత్తింది. పైకెత్తే వరకు విక్రమ్ షాక్. ఆ పాప ఎవరో గాదు. ఆయన చెల్లె. చిన్నప్పుడు చనిపోయిన చెల్లె ఆమె. అయితే షాక్ అయిపోయిండు. ఆహ్, మెల్లగా ఆ పాప లేచే వరకు వెనకకి జరుపుకుంటూ ఎట్లా? హౌ? ఇది ఎట్లా పాసిబుల్ అని జెప్పేసి అంటున్నాడు. ఆ టైంలో ఆ పాప అక్కడికెళ్ళి మాయమైపోయి అక్కడ ఒక పెద్ద మనిషి వచ్చిండు. ఆ మనిషి విక్రమ్ కంటే పెద్దోడు, ముసలోడు. సో, ఏమైంది విక్రమ్? షాక్ అయినావా? మనిద్దరం సేమ్ ఉన్నాం చూస్తున్నావా? నువ్వు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. నేను నీ ఫ్యూచర్‌ని. నీ ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు మనం ఏఐతో ఏమని చేయగలుగుతాం? అనే వరకు లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి ఆన్ అయిపోయినాయి. ఆన్ అయిన వెంటనే వాళ్ళ స్టాఫ్, క్రూ అంతా చప్పట్లు కొడుతున్నాయి. "సార్ హ్యాపీ బర్త్‌డే సార్. మీ 30వ బర్త్‌డే కాబట్టి మేము ఇట్లా ప్లాన్ చేసినాం. మీరు చూస్తుందంతా ఏఐ. ఇది మీరు చేసిన ప్రయోగం సక్సెస్‌ఫుల్ అయింది. ఇప్పుడు మీరు ఏవేవైతే చూసారో అదంతా ఏఐలో డిజైన్ చేసినాం. మీ ఫ్యూచర్ నుంచి వచ్చిన ఆ క్యారెక్టర్లు మాత్రం నిజం" అనే వరకు ఇంకా విక్రమ్ కళ్ళు ఏడ్చేస్తున్నాడు. కళ్ళు తుడుచుకుంటున్నాడు. అసలు అని ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు మెంటల్ హాస్పిటల్‌లో డాక్టరు దగ్గరుండి, ఓకే. నీ ప్రయోగం సక్సెస్ అయింది. అంతే గదా! సో, అందరు నీకు చప్పట్లు కొడుతున్నారు. నువ్వు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నావు గదా! సరే నర్స్ ఆ ఇంజెక్షన్ ఈయనకేసేయండి అని జెప్పేసి, సిజోఫ్రెనియా అంటే ఇదే. ఈ కండిషన్స్‌లో అవుతది. సో, ఆయనకి ఇంజెక్షన్ ఏసేస్తే ఆయన సెట్ అయిపోతాడు అని జెప్పేసి ఎళ్ళిపోయిండు అక్కడి నుండి. ఇదండి కథ. మీకు నచ్చిందనుకుంటున్నాం. సో, ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలా ఎళ్ళేటప్పుడు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.